ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి 18 మందిలో ముగ్గురు ఆబ్సెంట్ అయ్యారు. 15 మంది వాళ్ళను పిలుస్తున్నాను. శ్రీ డాకూరి సత్యయ్య గారు, వీళ్ళు కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ వచ్చారు, వీళ్ళు రావాలి. వేదికను అలంకరించవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. వారికి బొట్టు పెట్టి శాల్వా కప్పి ఒక ఫలాన్ని చేతికిచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. మల్లయ్య సార్, ఎవరు మల్లయ్య సార్? అందరూ బొట్టు పెట్టి రాష్ట్రంలో సార్ ఇప్పుడు నమస్కారాలు. అందరికీ బతకని అందరికీ దేవుడు చల్ల కాపాడని. 4వ తారీఖు వీరికి వెంకటేశ్వర సార్ వారు సన్మానించవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జన్మదిన శుభాకాంక్షలు. జూన్ 5వ తారీఖు వీరికి వెంకటేశం అగ్రికల్చర్ ఆఫీస్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు. హ్యాపీ బర్త్డే సార్. సుధాకర్ ఎస్టీఓ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. జూన్ 7వ తారీఖు జన్మదినం. సుధాకర్ రామన్న సఫల్ కొట్టండి ఒకసారి అందరూ. హ్యాపీ బర్త్డే. వడ్ల పురుషోత్తం సార్, వడ్ల పురుషోత్తం సార్ రండి రండి. విఠల్ రెడ్డి సార్, తెలుగు పండిత్. నామం పెట్టు, మంచిగా నామం పెట్టాలి. జూనియర్ నాకంటే కూర్చుంటే హ్యాపీ బర్త్డే. కుట్లపల్లి అడుగుయ్యా సార్, వీరికి అందయ్య సార్. తర్వాత శుభాకాంక్షలు. నెక్స్ట్
జూన్ 15వ తారీఖు నాడు వీరికి ప్రేమ్ కుమార్ సన్మానిస్తారు. ప్రేమ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. అందరు ఇట్లా అంటే అన్న వెంకరప్ప జన్మదిన శుభాకాంక్షలు శంకర్భాయ్ గారికి. జన్మదిన శుభాకాంక్షలు. సార్ ప్రత్యేకంగా జన్మదిన సందర్భంగా నరసింహ సారు మన ఆఫీస్కు ఒక మైక్ సెట్ ఇప్పించడానికి 4000 రూపాయలు ఇచ్చింది. ఇంకా ఎన్నైనా కాబట్టి మనం ఇక్కడ పెట్టుకొని మాట్లాడాలి. శంకరయ్య సార్ కానీ ఈ శంకర్ బోలా శంకర్ కాదు. జన్మదిన శుభాకాంక్షలు. ఓకే యాదగిరి సార్కు సిహెచ్ వీరేశం సార్ పబ్లిసిటీ సెక్రటరీ సన్మానం చేస్తున్నారు. రాఘవ్ సార్ రండి. రావాలి. ये अपना अदब बनाना घुमाना डबल कटल सारी नीचे साइड नीचे सर इनके जरगंడి ఒక ఫోటో తీసుకోండి సార్ ఇక్కడ చూడండి సార్ ప్రేమ్ సార్ విదేశం సార్ దగ్గర లాస్ట్ ఇది పాఠశాలలో మేము చేసుకుంటాం. చాలా మీరే సార్ చూడు అందరికీ నమస్కారం. మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మరి ఏ అంటే ఎవరైనా మనకు పుస్తకాలు అవసరం ఉన్నాయంటే మీకు ఏదైనా ఆ దేవుడు చేయించుకోవాలి. మీరు చేస్తున్నారంటే ఆ దేవుని యొక్క సంకల్పమే కాబట్టి మరి మీకు అందరికీ మీకు మీ ధర్మపత్నికి కూడా
మరి ఏది మనం చేయాలని మనతో కాదు, ఇంకా కరెక్ట్ ధర్మపతి కరెక్ట్ ఉంటేనే మనం ఏమైనా చేస్తాం. మరి అన్నకంటే ముందు మా ఉద్యోగాలకి నమస్సుమాంజలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఎక్కడక్కడ ఉంటుంది ప్రెసిడెంట్ సెక్రటరీ భూమన్న స్వస్తిర్ భవతు స్వస్తిర్ భవతు పూర్ణం భవతు మంగళం భవతు. ధన్యవాదాలు పటేల్. మా కార్యక్రమాన్ని శాఖ చాలా చక్కగా పనిచేస్తుంది. మరి మన విశ్రాంత ఉద్యోగులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. మరి దీని గురించి మరి రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర శాఖను విన్నవిస్తే రాష్ట్ర శాఖ మళ్ళీ మరి మంత్రివర్గంతో కూడా కలవడం జరిగింది. మరి విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య సమస్యల గురించి పట్టించుకుంటే ఆరోగ్య ట్రస్ట్ అనేటటువంటిది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరి ఈహెచ్ఎస్ ద్వారా అంటే మనం హాస్పిటల్కి వెళ్తే ఒక కార్డు ఉంటే ఆ కార్డు ద్వారానే మనకు వైద్యం అనేటటువంటిది లభించాలనేటటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యంగా మాకు ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి అంతేకాకుండా మనకు బకాయి ఉన్నటువంటి డిఎల్ బకాయి ఉన్నాయి. మరి ఆ డిఎల్ కూడా అతి త్వరలో మంజూరు చేయాలని చెప్పి మరి మన కోరికల్లో పెట్టడం జరిగింది. అలాగే 398 వేతనంతో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి మరి జిల్లా శాఖ ప్రాతినిధ్యం వహించింది. మరి రాష్ట్ర శాఖ కూడా వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రంలో రాష్ట్రానికి సమర్పించినప్పుడు కూడా మనకు మంత్రివర్గంలో కూడా దాని గురించి చర్చించడం జరిగింది. అలాగే పిఆర్సీలో కూడా మనకు మంచి ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వాలని చెప్పి కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మన అన్నింటిలో ముఖ్యంగా హెల్త్ కార్డ్ అనేటటువంటిది మనకు ఇచ్చినట్టయితే మన వేతనం మూల వేతనంలో ఒక 1% 2% మనం ఇవ్వడానికి కూడా మన విశ్రాంత ఉద్యోగులు మరియు రెడీగా ఉన్నారు. కాబట్టి మరి మన జోగిపేట మండల్ తరఫున మేము కూడా ఈరోజు తీర్మానం చేస్తున్నాం. మీ అందరి సమక్షం లోపల హెల్త్ కార్డ్ అనేది అతి త్వరలో మనకు రావాలి, డిఏలు రావాలి, మరి అలాగే ఫిట్మెంట్ రావాలి. బకాయి ఉన్నటువంటి మిగతా మెడికల్ బిల్స్ కూడా చాలా బకాయి ఉన్నాయి, అవి రావాలి. ఇంకా మిగతా రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని రావాల్సినటువంటివి కూడా ఇంకా ఎవరికి రాలేవు, అవి కూడా రావాలని చెప్పి అవన్నీ మేము మా కార్యదర్శి గారు అన్ని తీర్మానంలో రాయడం జరిగింది. వాటిని మేము జిల్లా శాఖకు పంపించడం జరుగుతుంది. మరి ఆ తీర్మానాన్ని మీరు అందరూ ఆమోదించినట్లుగా ఒక్కసారి చప్పట్లు కొడితే ఆ తీర్మానాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు నాకు ఇక్కడ అధ్యక్షునిగా మా కార్యవర్గ సంఘానికి మీ అంత అవకాశం కల్పించినందుకు మీకు సర్వదా ఎల్లవేళ కృతజ్ఞతతో ఉండి మరి కార్యక్రమాలను ఎప్పటికీ చేయడానికి ఈ విధంగానే ఉంటాము. మీరు మనోధైర్యాన్ని మాకు కల్పించండి, మీరు మాకు సలహాలు ఇవ్వండి. మేము ఆ సలహాలను తూచా తప్పక పాటిస్తూ మనం మిమ్మల్ని ఆనందపరచడానికి ఉత్సాహపరచడానికి ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండడానికి మేము మా మిత్రుల సహాయ సహకారంతో మా కార్యవర్గం సహాయంతో ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటాం. మరి ఒక ప్రైవేట్ అంటే మనకు సమస్యలే కాకుండా మనకు వేరే పర్సనల్ ఏవైనా ఉన్నా మనం ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటే బాధ అనేటటువంటి తగ్గుతుందని చెప్పి పెద్ద మనుషులు అంటూ ఉంటారు. అలాగే మాకు కూడా ఏదైనా భాగస్వామ్యం కల్పించినట్లయితే మేము కూడా మీకు తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ.